TGT, SHU, RIV అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ మనం వచ్చేసేటప్పుడు సింపుల్గా ఎలా చేయొచ్చమ్మా, పొజిషన్ వాల్యూస్ రాసేద్దాం. ఓకేనా, టీ అంటే ఎవరమ్మా, టీ దానికి ముందు ఎస్, దానికి ముందు ఆర్, అంటే దానికి ముందు ఎవరు వస్తారమ్మా, సో ఆర్కి ముందు క్యూ. క్యూతో స్టార్ట్ అయింది ఎన్ని ఉన్నాయమ్మా, ఒకే ఒకటి ఉంది. సో ఆన్సర్ ఏంటమ్మా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఖతం హోగా, చాలా సింపుల్, అవునా కాదా? రైట్ అమ్మా. సో అలా కాదు సార్ అంటే దీంట్లో ఉన్న బ్యూటీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. ఓకేనా, సో ఆన్సర్ ఇటు వచ్చేసింది కాబట్టి ఇక నేను ఆన్సర్ గురించి పట్టించుకోవడం మానేసి నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఇప్పుడు TGT, SHU, RIV ఉన్నాయి కదా. ఓకే అమ్మ, ఇక్కడ ఆల్ఫాబెట్ ఎవరమ్మా జీ, ఇక్కడ ఎవరమ్మా హెచ్, ఇక్కడ ఎవరమ్మా ఐ, మిడిల్ వన్ తీసుకుంటే జీకి ఆపోజిట్ పేర్ టీ, జీకి సిమిలర్ పేర్ టీ, హెచ్కి ఆపోజిట్ పేర్ ఎస్, హెచ్కి సిమిలర్ పేర్, హెచ్ అంటే ఎంత 8. 8 అనేది ఫస్ట్ హాఫ్ కాబట్టి 13 యాడ్ చేస్తే ఎంతమ్మా 21. ఎస్ అంటే వాళ్ళిద్దరు కూడా సిమిలర్ పేర్, అవునా? నెక్స్ట్ వన్ ఐకి ఎవరమ్మా వీడు ఆపోజిట్ పేర్, అవునా? ఓకే, IR, ఇండియన్ రైల్వే. వీటిని చూస్తే I అంటే 9, V అంటే 22, డిఫరెన్స్ ఎంతమ్మా 13. ఎస్ అంటే వాళ్ళిద్దరు సిమిలర్ పేర్, అంటే ఆపోజిట్ పేర్ సిమిలర్ పేర్ రాసుకున్నాడు. అండ్ మిడిల్ వన్ అబ్జర్వ్ చేస్తే GHI అంటే మిడిల్ ఎవరు ఉండాలి, జే ఉండాలి, అవునా? అంటే జేకి ముందు లెఫ్ట్ సైడ్ ఏమో ఆపోజిట్ పేర్ ఉండాలి. మనం ఏం చెప్పుకున్నాం, జాకీ క్వీన్ అనుకున్నాం కదా, అంటే JQ. అండ్ దాని తర్వాత ఎవరు ఉన్నారమ్మా, సిమిలర్ పేర్ ఉండాలి. జే అంటే ఎంత 10, 10 అంటే ఫస్ట్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంటే 13 యాడ్ చేయాలి. 13 యాడ్ చేస్తే 23, 23 అంటే ఎవరు W, అంటే QJW, అంటే ఎన్నో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది చేయాల్సిన పద్ధతి. ఓకే, ఈ క్వశ్చన్లో ఉన్న బ్యూటీ అది. అఫ్ కోర్స్ ఆన్సర్ ఎప్పుడు ఎలాగో నేను ముందే చూపించాను మీకు కదా.